రోజు 0 to 9 నంబర్స్ అన్నీ కూడా మాట్లాడుకొని షికారుకు బయలుదేరుతాయి. అక్కడ అవన్నీ చాలా సంతోషంగా గడుపుతాయి, ఆటలాడుకుంటాయి, పాటలు పాడుకుంటాయి. అలా సాయంత్రం వరకు సమయమే తెలియకుండా గడిచిపోతుంది. సాయంత్రం అవుతుంది, ఎవరిళ్లకు వాళ్ళు తిరిగి వెళ్ళాలని అనుకుంటారు. ఇంతలో వాటికి ఒక ఆలోచన వస్తుంది. అదేంటంటే, మనం అందరం కలిసాం కదా, ఒక గ్రూప్ ఫోటో తీసుకుందాం అనుకుంటాయి. అందరికంటే నేనే పెద్ద, నేనే మధ్యలో నిలబడతా. అందరికంటే నేనే లావు, నేనే మధ్యలో నిలబడతా. సప్తవర్ణాలకు నేనే ప్రతీక, నేనే మధ్యలో నిలబడతా. 6 రుచులకు నేనే ప్రతీక, నేనే మధ్యలో నిల్చుంటా. పంచభూతాలకు ప్రతీక నేనే మధ్యలో నిల్చుంటా. 4 దిక్కులకు నేనే ప్రతీక, నేనే మధ్యలో నిల్చుంటాను. ముల్లోకాలకు నేనే ప్రతీక, నేనే మధ్యలో నిల్చుంటా. సూర్య చంద్రులకు నేనే ప్రతీక, నేనే మధ్యలో నిల్చుంటా. మొదటి తారానికి నేనే ప్రతీక, నేనే మధ్యలో నిల్చుంటా. సూర్యునికి నేనే ప్రతీక, నేనే మధ్యలో నిలబడతాను. ఇలా అన్ని నంబర్స్ కూడా ఫోటో దిగడానికి నేనంటే నేను మధ్యలో నిలబడతానని వాదులాడుకుంటాయి. చివరికి 9కి కోపం వచ్చి 8ని కొడుతుంది. 8 7ని, 7 6ని, 6 5ని, 5 4ని, 4 3ని, 3 2ని, 2 1ని కొడతాయి. కానీ ఒకటి ఏం చేస్తుంది, 0ని కొట్టకుండా దగ్గరికి తీసుకొని అది 10 అవుతుంది. చూసారా చిల్డ్రన్స్, మీరు ఈ విధంగా కొట్టుకుంటూ ఉంటే మీ నుంచి అందరూ ఏమైతారు? అలా కాకుండా మీ పక్క వారిని, తోటి వారిని మీతో పాటు కలుపుకొని పోతే మీ విలువ. కాబట్టి మీరందరూ ఏం చేస్తారు? అందరూ కూడా ఉంటారా? వెరీ గుడ్. ఇప్పుడే కాదు, మీరు ఎంతటి ఉన్నత విద్యావంతులైనా, ప్రతిభావంతులైనా, ధనవంతులైనా, ఇతరులతో మీరు వ్యవహరించే తీరే మీ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది.